హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సీత నవ్వుతూ, అత్తయ్య, అప్పటి నుండి మీ మొహంలో ఈ డౌట్ కనిపిస్తోంది. ఆల్రెడీ నాతో మాట్లాడారుగా, నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు హ్యాపీనా అని అడిగింది. ప్రగతి నవ్వడంతో, అన్నయ్య, ఇక అన్నీ సెటిల్ అయినట్టే అని అనడంతో భరత్ సీత వైపు చూసి, మరి నా కండిషన్ చెప్పు అని అన్నాడు. ఆ మాటకి అందరూ సీత వైపు చూడ్డంతో సీత నోటికి చేయి అడ్డు పెట్టుకుని నవ్వుతూ, అది కండిషన్ కాదన్నయ్య, రిక్వెస్ట్ అంటారు అని అనడంతో, ఏదో ఒకటి చెప్పు చెప్పు అని భరత్ అన్నాడు. అత్తయ్య, మరేం లేదు. అన్నయ్య చెప్పే విషయం ఏంటంటే ఎంత వీలైతే అంత తొందరగా ముహూర్తం కావాలంట అని అనడంతో వైశాలి సిగ్గుతో చచ్చిపోతూ తల కుట్టుకుంది. అందరూ నవ్వుకొని, తప్పకుండా, ఇదైతే అందరూ కోరుకునేదే. ఎప్పుడు మీ పేర్ల మీద ముహూర్తం బాగుంటే అప్పుడు పెట్టుకుందాం, అది 10 రోజులకైనా సరే అని ప్రగతి నవ్వడంతో భరత్తో పాటు అందరూ ఖుషి అయిపోయారు. పెళ్లి చూపులు పూర్తయ్యాక అందరూ బయలుదేరుతూ ఉండగా, అమ్మమ్మని కూడా తీసుకుని వచ్చి ఉంటే బాగుండేది. హెల్త్ బాగోలేదన్నావు కనుక ఏం అడగలేకపోతున్నా. నేను రేపు ఒకసారి వచ్చి అమ్మమ్మని చూసొస్తానని చెప్పు అని సీత అనింది. బాగుందిరా, ప్రయాణం చేయలేక రాలేదంతే. నువ్వేమీ ఆలోచించుకో. ఏదైనా ఇబ్బందిగా ఉంటే నీకు చెప్తానుగా. సరే, జాగ్రత్త, బయలుదేరుతాం అని భాగ్య అనడంతో సీత నవ్వుతూ అందరినీ సాగనంపింది. భరత్కి బాయ్ చెప్పి నవ్వుతూ ఇంట్లోకి వస్తున్న వైశ్యుని చూసి, ఇలా రారా అని సుధాకర్ పిలిచాడు. వైశ్యు వెళ్ళి కూర్చొని, ఏంటి నాన్న అని అడిగింది. ఏం లేదు, ఇదంతా నీకు నచ్చి జరుగుతుంది కదా, ఎక్కడా ఏ ఇబ్బంది లేదుగా, మొహమాటంతోనో లేదా ఇంట్లో వాళ్ళ కోసమో ఏం కాదుగా అని సుధాకర్ అడిగాడు. నాన్న, నువ్వు బాధ్యతతో అడుగుతున్నావని నాకు అర్థమైంది. నేను ఈ పెళ్ళి చాలా చాలా ఇష్టపడి చేసుకుంటున్నాను. ఏ కష్టం మీద చేసుకోవట్లేదు. భరత్ మీ అందరికీ నచ్చాడు. మొదట్లో నాకు నచ్చలేదు, కానీ తర్వాత నచ్చాడు. కాబట్టి ఇష్టంగా ఈ పెళ్లి చేసుకుంటున్నా. ఏ ఫోర్స్ లేదు అని వైశాలి సంతోషంగా చెప్పింది. సుధాకర్ చిన్నపాటి నవ్వుతో, అదేం లేదురా, ఆడపిల్ల పెళ్ళి జీవితంలో ఒకసారి జరుగుతుంది. అది తల్లిదండ్రులు ఎంతో ఇష్టంగా పెద్ద పండుగలా చేస్తారు. బలవంతంగా ఇటువంటిది ఒకటి చేస్తే రేపు బాధపడాల్సింది నువ్వే కదా. నీ ఇష్ట ప్రకారం చేస్తే అన్నీ సవ్యంగా ఉంటాయి. అందుకే అడగాలనిపించింది, అడిగాను అని అన్నాడు. చాలా హ్యాపీగా చేసుకుంటున్నాను నాన్న. మీరెంత సంతోషంగా అయితే పెళ్లి చేయాలనుకుంటున్నారో అంత సంతోషంగా చేయొచ్చు అని వైశాలి అనింది. అప్పుడే ప్రగతి వస్తూ, ఏదేమైనా ఒక రకంగా నీ అదృష్టమే. ఇంట్లో వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇంకో మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఎంత మనవాళ్ళు అయినా, ఎంత మనల్ని ప్రేమించే వాళ్ళు అయినా చిన్న చిన్న తగాదాలు వస్తూనే ఉంటాయి. ప్రతిదీ పట్టుకొని లాక్కూడదు. జరిగిపోయిన గొడవల్ని ప్రస్తుతంలోకి తీసుకుని రాకూడదు. గుర్తుపెట్టుకో. ఎప్పటికీ అప్పుడు మాట్లాడుకొని క్లియర్ చేసుకొని సైలెంట్ అయిపోవాలి. చీటికి మాటికి గొణుగుతూ ఉండకూడదు. ఇవన్నీ నాకే ఎందుకు చెప్తావు, నేను ఎందుకు చేయాలి అని విరుద్ధంగా మాట్లాడుకో. భార్యాభర్తలు అన్నాక ఒకరు తగ్గితే ఏంటి, ఎంతసేపు నాదే పైచేయి ఉండాలి అని అనుకోకూడదు. నా వాళ్ళు నాకు కావాలి అనుకుంటే కొంచెం కిందికి దిగితే పోయేదేమీ లేదు, గుర్తుపెట్టుకో అని చెప్పింది. అలాగే అమ్మా అని వైశాలి అనడంతో ప్రగతి నవ్వుతూ, మొదటిసారి నేను చెప్పిన దానికి రివర్స్లో మాట్లాడకుండా అలాగే అన్నావు అని అనింది. వైశాలి నవ్వుతూ, నాకు అర్థమైంది అమ్మా. నేను నిన్ను నాన్నని మొదటి నుండి చూస్తున్నాను. నువ్వేదైనా మాట్లాడినా నాన్న సర్దుకుపోతాడు. ఇప్పుడు అన్నయ్యని సీతాని చూస్తున్నాను. అండర్స్టాండింగ్ ఉండాలి. మన అనుకొని కొన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి అని అర్థమైంది అని వైశాలి చెప్పింది. మరీ పెద్ద కష్టం వస్తే ఏ తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోరు. కానీ చిన్న చిన్నవి మాత్రం నువ్వే తెలివిగా సరిచేసుకోవాలి, సరేనా? అలా అని పెద్దవాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడకూడదు. సీత మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే నువ్వు ఒప్పుకుంటావా? అలానే నువ్వు కూడా మీ అత్తయ్యని మామయ్యని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇది కాస్త గుర్తుపెట్టుకో. ఎలాంటి సిచ్యువేషన్ అయినా నోరు జారకు, నాలుక ఎప్పుడూ అదుపులో ఉండాలి అని ప్రగతి మరోసారి గుర్తుగా చెప్పింది. వింటాన్లే, నాకు అన్నీ గుర్తుంటాయి. నీకు నాన్నకి బ్యాడ్ నేమ్ అస్సలు తీసుకురాను అని చెప్పి వైశాలి లేచి, నాకు చీర కష్టంగా ఉందమ్మా, వెళ్ళి డ్రెస్ మార్చుకుంటాను అంటూ వెళ్ళింది. ఆఫీస్కి లీవ్ పెట్టడంతో సీత శాలినికి కాల్ చేసి ఎందుకు రాలేదంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి బాగా తిట్టిపోసి బాల్కనీలో నుండి వస్తూ ఉండగా రామ్ని గమనించి దగ్గరికి వెళ్ళి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంది. రామ్ సీత వైపు చూసి మొహమాటంగా అమాయకంగా చిన్న నవ్వు నవ్వడంతో, ఏంటి రాముడు, ఏం చేస్తున్నావు అని సీత అడిగింది. ఏం లేదు అని రామ్ మూతి విరుస్తూ అమాయకంగా చెప్పాడు. మరి నన్ను చూడగానే టక్కున 2 చేతులు వెనక్కి పెట్టేశావు. నాకైతే నర్సరీ క్లాస్లో ఏదో తప్పు చేయబోయిన పిల్లాడిలా కనిపించావు. సంథింగ్ ఈజ్ ఫిషీ అని తన గడ్డం కింద చేతితో రుద్దుకుంటూ ఒక ఐబ్రోని పైకి పెట్టి చాలా సస్పీషియస్గా చూస్తూ అడిగింది సీత.
నిజంగా ఏం లేదు అని రామ్ తలని గుండ్రంగా తిప్పుతూ అన్నాడు. మర్యాదగా చేతులు ముందుకు పెట్టు అని సీత అనింది. రామ్ తల అడ్డంగా ఊపడంతో శాపమన్నానా అని సీత అనడంతో రామ్ 2 పిడికిళ్ళు బిగించి చేతులు ముందుకు చాచాడు. ఓపెన్ చేయి అని సీత అనింది. అదే ఇన్నోసెంట్ లుక్స్తో 2 చేతులు ఓపెన్ చేయగా 5 రూపీస్ 5 స్టార్ ర్యాపర్ ఒక చేతిలో, చాక్లెట్ మరో చేతిలో కనిపించింది. ఏంటిది అని సీత సీరియస్గా అడగడంతో మరేమో ఇది ఎప్పటి నుండో నా బ్యాగ్లో ఉంది. నేను 2 రోజులుగా డైట్ చేస్తున్నాను కదా, ఎక్కువ క్రేవింగ్స్ అనిపిస్తున్నాయి. ఇది గుర్తొచ్చింది, వెంటనే నోరూరిపోయింది, తినాలనిపించింది. నువ్వు కాల్ మాట్లాడుతున్నావు కదా, చప్పున నోట్లో పెట్టుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు వచ్చేసావు అని అదే అమాయకంగా చెప్పడంతో సీత అలాగే చూస్తూ ఇదేనా డైట్ చేసే పద్ధతి? 2 రోజులకే చీటింగ్ మొదలుపెట్టావా అని అడిగింది. పడేస్తానులే అని రామ్ అనడంతో సీత ముందుకి వచ్చి చేతిలో ఉన్న చాక్లెట్ తీసి పక్కన పెట్టి ఇప్పుడేంటి నీకు క్రేవింగ్స్ అనిపిస్తున్నాయా? అందుకేనా పొద్దున్నుండి డల్గా ఉన్నావు అని అడిగింది. అవును అని రామ్ చెప్పాడు. కూర్చో అని సీత అనడంతో రామ్ అలానే బెడ్ మీద కూర్చోగా సీత రామ్ ఒడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసి రామ్ మొహాన్ని తన వైపు తిప్పుకొని సరే ఒక పని చేద్దామా? క్రేవింగ్స్ వచ్చిన ప్రతిసారి ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది నాకు అని సీత అనింది. ఏంటది అని రామ్ అడిగాడు. సీత అరక్షణం పాటు సైలెంట్గా ఉండి రామ్ పెదవులకి తన పెదవుల్ని జత చేసింది. కంగారుతో మొదలైన ఆ చిరుముద్దు కాస్త రామ్ మొదట ఆశ్చర్యపోయిన తర్వాత ఎంతో ఇష్టంతో మరింత గాఢంగా మార్చేశాడు. ఇద్దరి మధ్య తొలి ముద్దు అవసరానికి మొదలై అపారమైన ప్రేమగా మారిపోయింది. ఆటోమేటిక్గా రామ్ చేతులు సీత నడుం చుట్టూ చేరిపోవడంతో ప్రెషర్కి తట్టుకోలేని సీత చిన్నగా భుజం మీద కొట్టడంతో రామ్ మెల్లగా వదిలాడు. సీత తలెత్తి రామ్ వైపు చూడకుండా ఇదోకేనా? నీకు క్రేవింగ్స్ అనిపించిన ప్రతిసారి, చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ తినాలనిపించిన ప్రతిసారి ఓకేనా అని అడిగింది. రామ్ సీత బుగ్గని ముద్దాడి నాకు ఓకే, ఇక మీద నేను ఏ చాక్లెట్స్ తినను తెలుసా, వాటికన్నా ఇది చాలా బాగుంది అని చెప్పాడు. సీత చిన్నపాటి నవ్వుతో రామ్ వైపు చూసి సిగ్గుతో రామ్ భుజం మీద తలవాల్చగా మరైతే ఇంకొకసారి ట్రై చేద్దామా అని రామ్ అడిగాడు. సీత వెంటనే లేచి సీరియస్గా చూస్తూ నవ్వి మాటి మాటికి ఇస్తే రుచి తగ్గిపోతుంది, బాగా క్రేవింగ్స్ వచ్చినప్పుడు చెప్పు ఇచ్చేస్తాను, లేదా నువ్వే పుచ్చుకోవచ్చు అని సీత చెప్పడంతో రామ్ నవ్వుతూ అలాగే అని అన్నాడు. సీత మరోసారి రామ్ భుజం మీద వాలిపోయి ఏదో విధంగా నువ్వు అనుకున్నది పూర్తయ్యేందుకు నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాను రాముడు, ఇంతకంటే ఎలా సపోర్ట్ చేయాలో నాకు తెలియదు, తెలిసిన మార్గాన్ని ఎన్నుకుంటున్నాను అని మనసులో అనుకుంది. సీత థ్యాంక్ యూ అని రామ్ చెప్పాడు. సీత రామ్ భుజం మీద లేచి సూటిగా చూస్తూ దేనికి అని అడిగింది. ఎన్ని విధాలుగా సపోర్ట్ చేయాలో అన్ని విధాలుగా ట్రై చేస్తూనే ఉన్నావు, నిజంగా ఐఎమ్ సో లక్కీ అని రామ్ అన్నాడు. హలో, నువ్వు దొరకడం నా అదృష్టం, నీకోసం ఏమైనా చేయాలనిపిస్తుంది, అంటే నువ్వు ఎలాంటి వాడివో నువ్వే అర్థం చేసుకో అని సీత రామ్ నుదుటికి తన నుదుటిని ఆంచి ముందుకు వెనక్కి ఊగుతూ మురిపెంగా చెప్పింది. నాకు పెళ్ళి అవుతుంది అని నేను అనుకోలేదు, ఇలాంటి అమ్మాయితో కలలో కూడా ఊహించలేదు, ఇకపోతే ఇంత మంచితనం ఉన్న అమ్మాయి అంటే తలవని కూడా తలవలేదు, కానీ నేను అడగని వరం దేవుడు నాకు ఇచ్చేశాడు, ఇక దేవుణ్ణి నేను పెద్దగా ఏమీ అడగను, అడగాలి అనే ఆలోచన కూడా లేదు, నా వైపు నుండి ఆయనకి కాస్త ప్రెషర్ తగ్గిస్తాను అని రామ్ నవ్వుతూ అన్నాడు. తెలుసా, నేను కూడా, ఇద్దరం కలిసి దేవుడికి కాస్త శ్రమని తగ్గిద్దాం, పాపం ఆయన మాత్రం ఎన్ని వరాలను తీర్చాలి, ఇక్కడితో చాలా తృప్తిగా అనిపిస్తుంది. సరే కానీ చెప్పు, నా ఆడపడుచు పెళ్ళొస్తోంది, మరి నాకేంటి, మంచి సంబంధం చూశాను, ఎప్పటికీ కంటితడి పెట్టకుండా ఉండేలా చాలా మంచి సంబంధం, అలాంటప్పుడు నువ్వు నా కోసం ఏదో ఒకటి చేయాలి కదా అని సీత అడిగింది. నువ్వు అడగాల ఏంటి, ఆర్డర్ వేయాలి అని రామ్ అన్నాడు. అవునా, అలా అయితే ఆలోచించి అడుగుతాను, ఇకపోతే రేపు మార్నింగ్ నుండి మన ఇద్దరం వాకింగ్కి వెళ్దామా, జస్ట్ ½ అన్ అవర్ అంతే అని సీత అనింది. సీత ప్రేమగా మాట్లాడి ఒప్పిస్తున్నావు కదా, ఒప్పుకోక తప్పదు, వెళ్దాం అని రామ్ అన్నాడు.
ఓకే, కానీ రేపు రితుని కలుద్దాం. నిన్న కలవాలి అనుకున్నాను, బట్ కుదరలేదు. రేపు కలుద్దాం, ఓకేనా? ఆఫీస్ అయిపోయాక అని సీత చెప్పింది. అలాగే. బాబులో ఏమైనా మార్పు వచ్చిందా అని రామ్ అడిగాడు. లేదు, చూద్దాం రేపేం మాట్లాడుతుందో అని సీత అనింది. సీత తప్పుగా అనుకోను అంటే ఒక మాట అడుగుతాను అని రామ్ అన్నాడు. అదేంటి రాముడు అలా అంటావు? అడుగు అని సీత అనింది. ఈ ట్రిప్లో బాబు నాకు అస్సలు నచ్చలేదు. తన ప్రవర్తన అస్సలు బాగోలేదు. కానీ నువ్వు అన్ని రోజులు భరించావు కదా, ఎలా భరించావు? అంటే ఏదో ఒక మంచి క్వాలిటీ ఉండే ఉంటుంది కదా, అలాంటిది ఏమైనా ఉందా అని రామ్ అడిగాడు. ఇప్పుడు వాడి గురించి ఎందుకు అని సీత అనడంతో, చెప్పు సీత, పనుంది, లేదంటే నిన్ను ఇబ్బంది పెడతానా అని రామ్ అన్నాడు. సీత ఆలోచిస్తూ, అంటే 1, 2 ఉన్నాయి అని సీత అనింది. ఏంటవి అని రామ్ అడిగాడు. వారంలో 1, 2 రోజులు బయట కలిసేవాళ్ళం. ఒక అరగంట మాట్లాడుకునేవాళ్ళం. అందులో 20 నిమిషాలు గొడవయ్యేది, కానీ మిగిలిన 10 నిమిషాలు చాలా చాలా నవ్వించేవాడు. ఎంతలా అంటే ఒక్కొక్కసారి నవ్వి నవ్వి నాకు కంట్లో నీళ్లు కూడా వచ్చేవి. ఇకపోతే రితు విషయంలో తప్పుగా ఉండే బాబు నా విషయంలో చాలా కరెక్ట్గా ఉన్నాడు. పెళ్ళి అయ్యే వరకు నో టచింగ్స్ అని చెప్పినప్పుడు తనకి సంతోషంగా ఒప్పుకున్నాడు. అప్పుడప్పుడు ట్రై చేసినా నేను చూసే చూపుతో సైలెంట్ అయిపోయేవాడు. ఆ విషయంలో నాకు చాలా నచ్చేవాడు. ఇకపోతే కలిసిన ప్రతిసారి చాలా లేట్గా వచ్చేవాడు. రాగానే సారీ చెప్పే అలవాటు ఉంది. ఇకపోతే 3 పూట్ల ఫోన్ చేసి తిన్నావా లేదా అని మాత్రం అడిగేవాడు. ఒక్కొక్క రోజు అసలు చేయకపోయేవాడు, కానీ ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకొని మరీ అడిగేవాడు. అదే నాకు నచ్చేది. అంటే ప్రతి వ్యక్తి 24 గంటలు మన గురించి ఆలోచించాలి అంటే కుదరదు కదా. 100 పనులుంటాయి. ఆ 100 పనుల్లో మనం కూడా ఉన్నామని గుర్తుపెట్టుకొని ఒక 1 మినిట్ మన కోసం టైం ఇచ్చినా చాలు కదా. అలాంటి ఒక టైం బాబు ఇచ్చేవాడు. శాలినికి అందుకే నచ్చేవాడు కాదు. ఎప్పుడు కలవాలన్నా లేటుగా వచ్చేవాడు. కొంచెం రూడ్గా మాట్లాడేవాడు. ఫోన్ చేస్తే జస్ట్ తిన్నావా లేదా అని అడిగి వెంటనే పెట్టేసేవాడు. ఫ్రెండ్స్తో పబ్స్, పార్టీస్ అంటూ విపరీతంగా తిరిగేవాడు. ఇకపోతే డ్రింకింగ్ హ్యాబిట్ కూడా ఉంది అని సీత చెప్పింది. సీత, ఒక పని చేయి. ఒక మనిషిని మనం పంతంతోనో కోపంతోనో లేదా అవాయిడ్ చేసో మార్చలేకపోతే మంచితనంతో మార్చుకోవచ్చు. జస్ట్ రితుని ట్రై చేయమని చెప్పు అని రామ్ అన్నాడు. అదెలా? బాబు రితు విషయంలో నా దగ్గరలో లేడు కదా అని సీత అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.